అలాగే ధర్మశాస్త్రం తెలిసిన పండితులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యలు, వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రంలోన పట్టున్న వ్యక్తులు. మరి వాళ్ళకి తెలియదా పరలోక రాజ్యం గురించి? వాళ్ళకి తెలుసు. ఇక్కడ యోహాను గారు బాప్తిసం ఇచ్చే సందర్భంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, వచ్చి బాప్తిసం పొందడి అని చెప్పిన వెంటనే మొత్తం తండాలుగా వచ్చేస్తూ ఉన్నారు బాప్తిసం తీసుకోవడానికి. పెద్ద పెద్ద ప్రధాన పీఠాధిపతులు కూడా వచ్చి బాప్తిసం తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు అయ్యా అంటే తెలియదు, తీసుకుంటే పరలోకం వెళ్తామన్న ఆశ. ఒకవేళ పరలోకం వెళ్తామేమో అన్న ఆశతో ఉన్నారు. ఈరోజు కూడా అలాగే ఉన్నారు. చాలామంది బాప్తిసం తీసుకోమనగానే తీసేసుకుంటున్నారు. సడన్గా తీసుకున్నాక సమస్యలు రాగా, ఇబ్బందులు రాగా అవన్నీ ఎటు వెళ్ళిపోతున్నాయి అర్థం కావట్లేదు. ఇంకా భక్తి లేదు, ఏమీ లేదు, ఇంకేమీ లేదు. ఇంకా నేను రీసెంట్గా బోల్డ్ మందిని చూసా నా కళ్ళతో. ఫస్ట్లో చక్కగా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు, 1 నెల రోజులు చేసుకున్నారు, 2 నెలలు చేసుకున్నారు, 3 నెలలు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నారో సినిమా పాటలు పెట్టుకొని చక్కగా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడైతే నేను చాలామందిని చూసాను అలాగా, వాళ్ళ ఇష్టానురాజ్యంగా, వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. కానీ అపవాది ఎక్కడైతే మనిషిని అనగదొక్కుతూ ఉందో, ఈ యొక్క సమస్యల మీదే అనగదొక్కుతూ ఉంది. ఇదిగో పరలోకానికి వెళ్లకుండా ఆపేస్తుంది. దేవుడు కలగజేసిన ఆ పట్టణాన్ని, దేవుడు ఉండే లోకం మనందరి కోసం చేశాడు, అపవాది కోసం కాదు. ఆల్రెడీ దానికోసం నరకాన్ని ఫిక్స్ చేసి ఉంచాడు. యేసుక్రీస్తు 2వ రాకడలో అది బట్టబయలు అయిపోయింది. మరి ఈరోజు ఈ లోపల ఎంతమంది వెళ్ళిపోతున్నారో అర్థం కావట్లేదు, ఎంతమంది భక్తిని కాపాడుకుంటున్నారో అర్థం కావట్లేదు. మరి ఎంతమందిని భక్తిని కాపాడుకొని అంతమ వరకు గట్టిగా పట్టుకుంటున్నారో సమాజం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. మరణం అనేది దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పరిస్థితుల్లో చాలా మనం కఠోరంగా, చాలా స్టాండర్డ్గా ఉండాలి. మన మరణం కూడా 1 వారం ముందు చచ్చిపోతాం అనగానే మనకు చూపించింది. ఇదిగో దేవుడు పలానా టైంలో మనల్ని తీసేసుకుంటాడని ఒక చిరునామాలాగా ఒక కళ రూపంలోనైనా చూపించవచ్చు. అది అంతేందుకు, ఇప్పుడు మన కుటుంబాలలో కానీ, బయట వాళ్ళలో కానీ, మన ఊరిలో కానీ ఎవరైనా చనిపోతే కళ్ళ రూపంలో అలా రావట్లేదా? వస్తుంది, చాలామందికి వస్తూ ఉంటుంది. ఇది శోధన వచ్చిద్ది, ఈ సమస్యలు వస్తూ ఉంటాయి, ఈ ఇబ్బందులు వస్తూ ఉంటాయి అని దేవుడు ముందుగానే బయలుపరుస్తూ ఉంటాడు. కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత మన చిన్న జీవితం, ఇది చాలా చిన్న జీవితం, అంటే ఒక నీటి బుడగ లాంటిది అని చెప్పాడు బైబిల్లో. ఒక నీటి ఆవిరి అన్నాడు. ఆ చిన్న జీవితాన్ని, ఈ చిన్న వయసుని కాపాడుకుంటే చాలా ధన్యులు అంటున్నాడు దేవుడు. చాలా ధన్యులు. ఎందుకంటే అక్కడ చెప్పుకోలేనటువంటి సంతోషం. అసలు ఈ లోకంలో ఉన్న ఇబ్బందులు, ఇరుకులు, ఎక్కట్లు ఎలా ఉంటున్నాం, కానీ ఆ పరలోకం వెళ్ళిన తర్వాత అసలు ఇవేమీ ఉండవు. మనకి చాలా సంతోషంగా ఉంటాం. అసలు ఏ ఇబ్బందులు ఉండవు, ఏ కొదువు అనేది ఉండదు. అంత పెద్ద లోకం కోసం, అంత పెద్ద లోకాన్ని మనమే కన్నులార కాళ్ళతో తన్నేసుకుంటున్నామేమో అనిపించింది ఒక్కోసారి. మనిషి చూడండి, మరణం దగ్గరే డిసైడ్ అయ్యింది ఇదంతా. మనిషి చనిపోయిన తర్వాతే ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలియనటువంటి చాలామంది మూర్ఖులు లాంటి వాళ్ళు చెబుతూ ఉన్నారు. దేవుడు బైబిల్ గట్టిగా బలంగుద్ది చెబుతుంది. ఒకసారి మనం చూడండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము. దేవుడు చెబుతున్న మాట బయట సమాజం చెప్పే మాటలు కాదు, బైబిల్లో ఉన్న దేవుడు చెబుతున్న మాట చూద్దాం.
7వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం, చూడండి. ఎర్రగదు అని చెబుతున్నాడు దేవుడు. మేఘం ఒక్కసారి ఇడిపోతుంది. ఒక్కసారి మన ఆత్మ బయటకు వచ్చిన తర్వాత అది ఈ భూమి మీద ఉండలేదు. ఈ భూమి మీద భూతాలలో, దయ్యాలలో, అట్లీట్లో అటు ఇటు తిరగతాలకు కుదరదు. ఇంకా వేరే జీవిలో దూరడం అలాంటిది ఏమి ఉండదు. ఇంకా కుక్కలోనో నక్కల్లో తిరగడానికి ఉండదు ఇంకా ఛాన్స్. దానికి నివాస స్థలం ఏంటయ్యా అంటే, ఒకటి పరలోకం కానీ, ఇంకోటి పాతాళంలో నరకమైనా కానీ. ఈ 2 సార్లు మాత్రమే ఉంటుంది ఆత్మ. వేరే సాట ఎక్కడ కూడా ఉండదు, ఎక్కడ కూడా ఉండదు. ఏ సైంటిస్ట్ అయినా వాళ్ళు ఏం చెప్పలేరు. ఈ బైబిల్ మాత్రమే చెప్పింది. ఇది సత్యం. ఇప్పుడు వరకు చనిపోయిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉండిపోయారు. ఇదేంటంటే తెలివిగా అపవాది వేసే పన్నాగాలు ఇవన్నీ. తెలివిగా వాడు వేసే ప్లానింగ్ ఇదంతా. మనుషుల్ని ఎన్నో రకాలుగా ఆడు మైండ్ని డివైడ్ చేసేసి, అసలు చనిపోయిన తర్వాత ఇదిగో మళ్ళీ నీ మనవాళ్ళలో పుడుతున్నావు నువ్వు అని చెబుతున్నాడు. చనిపోయిన తర్వాత నీ మనవరాళ్ళలో నువ్వు పుడుతున్నావు అని ఆశ చూపిస్తూ ఉన్నాడు. చాలా చాలా సినిమాల్లో కూడా చూడండి, చనిపోయిన తర్వాత దయ్యాలయ్యి చక్కగా యాక్టింగ్ చేస్తూ చాలా చూపిస్తూ ఉంటారు. ఎన్ని భయంకరమైనటువంటి అవన్నీ చూసి ఇదేనేమో అని సమాజం నమ్ముతుంది. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎలాగే ఉంటారా? చనిపోయిన తర్వాత మళ్ళీ అసలు దాని ఉండే ప్లేస్ ఏంటి అని తెలుసుకోకుండానే చనిపోయినటువంటి వ్యక్తులు కూడా అలాగే ఉండిపోయారు. అందుకే దేవుడు చెబుతున్నాడు, వారికి ఎవరు చెబుతారు, వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు అని చెబుతున్నాడు. క్రైస్తవులమైన మనమే వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. క్రైస్తవులమైన మనమే సమాజానికి వెళ్ళి చెప్పాలి. ఇదిగో అమ్మా చూడండి, ఒక వీడియో రూపంలో అయినా చూపించినా చక్కగా నమ్ముతారు వాళ్ళు. ఇది వాస్తవం అయింది, అవాస్తవం అయింది చూడండి. టీవీలో చూడండి, TV9, ఎన్టీవీ, ఈటీవీ వాటిలో చూడండి ఎలా చెప్పుకున్నారు వాళ్ళు అని వాళ్ళకి చూపించిన ఇది వాస్తవమైందని బైబిల్లో చూసి చెప్పిస్తే రిఫరెన్స్లు కరెక్ట్గా నమ్ముతారు. ఇది వాస్తవమైనది అని. అలాగే నేను ముగించేస్తాను, జస్ట్ ఒక 10 నిమిషాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్క ప్రపంచ మానవాళి కోసం రక్షణను అనుగ్రహించి వెళ్ళిపోయాడు పరలోకానికి. ప్రపంచ మానవాళికి అందరికీ రక్షణ అనుగ్రహించేశాడు. ఇదిగో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవరు కూడా, నన్ను నమ్ముకుంటే తప్ప ఎవరు కూడా, నన్ను నమ్ముకొని పరిశుద్ధంగా ఉంటే తప్ప ఎవరు కూడా పరలోకానికి రారు అని చెప్పేసి. ఇది వాస్తవం. ఇది చెప్పాడు ఎప్పుడో 2000 సంవత్సరాలు దాటింది చెప్పి. కానీ ఎంతమంది స్టాండర్డ్గా ఈ చిన్న జీవితం కోసం ఆ మాటను పట్టుకొని ఎంతమంది భయభక్తులతో బ్రతుకుతూ ఉన్నారు రోజు. ఈ తప్పు చేయకూడదు, ఆ తప్పు చేయకూడదు అని ప్రతిది కూడా బైబిల్లో రాయించేశాడు ఎప్పుడు. ఇంకా మనకు దేవుడు పైనుండి ఏం రాయించాల్సిన అవసరం ఏం లేదు. ప్రతిది కూడా ఈ బైబిల్లో రాయించేశాడు. అలాంటప్పుడు దేవుడు ఏమన్నా వదిలిపెడతాడా? ఏం వదిలిపెట్టడు. చనిపోయిన తర్వాత కూడా నేను లెక్క అడుగుతా అని చెప్పాడు. మొత్తం పోసగుచ్చినట్టు చెప్పాలి దేవుడికి. మనం ఇక్కడ మన దగ్గర ఏమో చెప్పుకుంటున్నాం, కానీ పోసగుచ్చినట్టు ప్రతీది కూడా చిన్నప్పటి నుండి చనిపోయేంత వరకు నువ్వు ఏ పని చేసావో ప్రతీది కూడా లెక్క చెప్పాలి. బైబిల్లో అడిగాడు, లెక్క అడుగుతానని అడిగాడు, చెప్పాడు. కానీ చాలా చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. అదొకటి, మరణాన్ని కూడా మనం దేవుడు ఎప్పుడు ఇస్తాడో మనకైతే తెలియదు. దాన్ని ప్రేమగా స్వీకరించడం తప్ప అమ్మో నేను చచ్చిపోతున్నాను అమ్మో అన్న ఆలోచనతో ఉండకూడదు. ఆయన ఇచ్చే మరణం పూర్వకాలం మరి చాలామంది క్రైస్తవులు కూడా ప్రేమతో స్వీకరించారు దాన్ని. ఎలాగా?
చాలామంది పెద్ద అపోస్తులు ఎలాగా చూడండి, చాలామంది ప్రవక్తలు ఎలాగా చూడండి, వాళ్ళందరం చంపేస్తుంటే పారిపోయారు. ఏమన్నా పారిపోలేదు, అప్పగించుకున్నారు అంతే. మెడకాయ నరికేసుకున్న, కాళ్ళు కట్టేసి నూనెలో పడేసిన, ఏది చేసినా కానీ వాళ్ళు లొంగిపోయారు. ఆ మరణాన్ని దేవుడికి అప్పచెప్పుకున్నారు. కానీ క్రైస్తవుడు ధైర్యంగా ఉండాలి. దేనికైనా సరే, మరణానికైనా సరే, సువార్త ప్రకటించడానికైనా సరే, దేనికైనా ముందడుగు వేయాల్సిందే. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికైనా సరే. కానీ యేసుక్రీస్తు వారు ఒక 2 విషయాలు చెబుతున్నాడు. అది మనం చూసుకొని ఈ వీడియో చూద్దాం. జస్ట్ ఒక 5-7 నిమిషాల దాకా ఉంటుంది అది. క్రీస్తు వారు మనల్ని రక్షించుకున్న విధానాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చాలండి. ఇక్కడ చూడండి, దేవుడు ఎంత కృపనిచ్చాడు. మనం చనిపోయిన తర్వాత కూడా క్రీస్తుతో కూడా లేవనెత్తుతున్నాడు. అది ఇక్కడ ఏం చెబుతున్నాడు చూడండి పౌలు గారు. మళ్ళీ అక్కడక్కడ చూడండి, మళ్ళీ మీ విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. అంటే మీ విశ్వాసము కృప చేతనే మీరు రక్షించబడ్డారు. యేసుప్రభు నమ్మడం ద్వారాగా మీరు విశ్వాసంతో ఉన్నారు. ఇదిగో నేను అంతము వరకే యేసుప్రభుని నేను ఎరిగి ఉన్నాను, నేను ఏ తప్పు చేయకూడదు, ఇదిగో నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అని విశ్వాసంతో కనిపెట్టుకొని ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన చాలండి. ఇక్కడ ఏమని చెబుతున్నాడు, ఇంకా మనం పాపులమయ్యనే ఉన్నాం, పాపపు స్థితిలోనే ఉన్నాం. కానీ మనం పొందవలసిన దెబ్బలు, మనం చేయవలసిన దెబ్బలు, మనం అర్పించవలసింది ఆయన సిలువలో అప్పగించేసుకున్నాడు. మనం పాపపు స్థితిలో ఉండగానే మనకు రక్షణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన తీసుకుంటున్నాడు. ఏ తప్పు చేసినా, ఎంత భయంకరమైనటువంటి పాపినైనా ఆయన దగ్గర క్షమాగుణం ఉంది. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. కానీ క్రీస్తు వారు మన మీద చూపించిన ప్రేమ, మన మీద చూపించిన దయ, దీన్ని కనుక జార్చుకుంటే ఈ మరణం, ఒకవేళ మనం మరణించిన, ఇప్పుడు రీసెంట్గా మనం సాక్ష్యాలు విన్నాం. మన కుమార అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి చూడండి. మరణం అనేది దగ్గరికి వచ్చేసింది ఆల్రెడీ. వాళ్ళ కళ్ళ కట్టుగా చూపించింది, అది దగ్గరకు వచ్చి పలకరించి వెళ్ళింది. క్లియర్ కట్గా వీడియో చూపించాడు దేవుడు. కానీ ఆ స్టేజ్ నుండి పక్కకి తీసుకెళ్ళాడు అన్నమాట. అంటే వీళ్ళకి ఇంకా కొద్దిగా ఛాన్స్ ఉంది, వీళ్ళకి కొద్దిగా భూమి మీద అవకాశం ఉంది అని అక్కడి నుండి పక్కకి తీసుకెళ్ళాడు. అసలు కొంతమంది మనుషులే మామూలుగా నడవలేనటువంటి పరిస్థితి. కొద్దిగా యవ్వనంలో ఉన్నవాళ్ళు కూడా అంత లోతు, పేకల లోతుల్లో నీళ్ళలో ఎలా నడుస్తారండి, చాలా భయంకరం. కానీ వీళ్ళు ముసలి వాళ్ళు. అసలు ప్రసాద్ అంకుల్ గారిని చూసుకుంటే నాకు అదే బాధ వేసింది. అసలు ఆయన ఎవరన్నా సహాయం ఉంటేనే కానీ నడవలేడు ముందు. వీళ్ళు కూడా నడవలేనటువంటి పరిస్థితి. కానీ దేవుడు తన కృప ద్వారాగా రక్షించుకున్నాడు. అదే మరణం అనేది చనిపోయిన తర్వాత చాలా సింపుల్. అదే
కుమారాంటి గారికి కూడా చెప్పాను నేను, ఈ భూమి మీద కట్టేసేయండి అమ్మ, ఫోన్లు పెట్టకూడదు, ఎత్తమాకండి, మీరు స్విచ్ ఆఫ్ చేయండి. ఈ భూమి మీద అదే కుమారాంటి గారికి ఎప్పటి నుండో చెబుతున్నాను నేను, ప్రసాద్ అంకులు రక్షించబడ్డాడు, కుమారాంటి రక్షించబడలేదు. ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడువబడతారు అన్న సందర్భం మనం బైబిల్లో చదువుతున్నాం. ఆ సందర్భం వెళ్ళని నాకు గుర్తు చేస్తుంది పద్దాక. నేను ఎప్పుడో చెప్పాను, ఆల్రెడీ చెప్పినా కానీ అది మనం చెప్పేస్తే అది మనసు మైండ్ మార్చుకునే తట్టు కాదు, అది దేవుడే క్రియేట్ చేయాలి అక్కడ. ఆల్రెడీ దేవుడు మార్చకపోతే ఎవరు వెళ్ళి బాప్తీసం తీసుకొని అసలు ఏది చేయరు. ఆయన మనసు మారిస్తేనే కానీ అక్కడ జరిగిద్ది, క్రియారూపకంగా జరిగిద్ది. కానీ మనం చనిపోయే ముందు ఈ యొక్క రక్షణను మనం నిలబెట్టుకుని ఉంటే, చనిపోయే ముందు ఈ యొక్క రక్షణను మనం నిలబెట్టుకుని అంతము వరకు చక్కగా ఇది దేవునికి అప్పగించుకుంటే చాలా మంచిది. మనం కూడా సమాజంలో చెప్పుకున్నట్టుగా వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడ పడతారో, ఎక్కడ ఏం చేస్తారో ఏంటో, ఇవన్నీ సమాజంలో ఏమో లేనిపోయిన బుద్ధిహీనపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ క్రైస్తవుడు నోట రాకూడదు. చనిపోయిన తర్వాత గాల్లో కలిసిపోతాం అంటున్నారు. చనిపోయిన తర్వాత అసలు ఎక్కడికి వెళ్తాం? అసలు మనం ఈ 60 సంవత్సరాల్లో మనం ఎంజాయ్ చేయటమే అంతే. చనిపోయిన తర్వాత ఇంకేంటి, మనం అసలు ఉంటామా లేమో కూడా తెలియదు అన్నట్టుగా బ్రతుకుతున్నారు చాలామంది. కానీ దేవుడు చెబుతున్నాడు, చనిపోయిన తర్వాత బ్రతుకు ఉందని చెబుతున్నాడు. అది అసలైన బ్రతుకు అని చెబుతున్నాడు. యుగ యుగాలు తరతరాలు గడిచిపోయినటువంటి జీవితం అది. ఎప్పుడు నిత్యం ఈ సూర్య చంద్రులే అర్థమైపోతారు యేసుప్రభు వచ్చినప్పుడు. అక్కడ సూర్యుడు ఉండడం, చంద్రుడు ఉండడం, నిత్యం వెలుగులోనే ఉంటాం. అటువంటి జీవితాన్ని మనం కాళ్ళ తొక్కకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నదే ఈ యొక్క మాటలో. ఒక చిన్న రెఫరెన్స్ చూసి ముగించుకుందాం, ఒక చిన్న వీడియో చూసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. చాలు. ఎంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు దేవుడు. దాన్ని కనుక నిర్లక్ష్యం చేసామనుకోండి చాలా చాలా భయంకరం. అసలు మనల్ని కాపాడే నాదుడే లేడు, ఇంకా అసలు ఎవరి వల్ల కూడా కాదు. ఈ రక్షణను మనం చివరి వరకే కాపాడుకుందాం, దాన్ని ముందుకు కొనసాగుదాం. ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఒక చిన్న వీడియో మనం చూద్దాం. అది మనిషి భూమి మీద ఉండగా ఒక ఆత్మ బయటకు వచ్చిన తర్వాత, అంటే ఆ ఆత్మ ఏం కాపాడదో ఒక వీడియో మాత్రమే చూపిస్తాను నేను. ఈ భూమి, సూర్యుడు, ఈ గ్రహాలు, ఈ నక్షత్రాలు, ఇవన్నీ పాలపొంత నక్షత్రం, ఇవన్నీ కూడా ఒక సృష్టి అనేది దేవుడు ఎలా కలగజేసాడు, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. అసలు ఇదంతా కూడా బయట నుండి చూస్తే ఎలా ఉంటుంది? మనం ఈ భూమి మీద ఉన్నాం, ఈ భూమి మీద ఉండి ఇవన్నీ ఎలా చూస్తాం? చూడలేం. కాబట్టి ఒక 3D వీడియో లాంటిది ఇది. జస్ట్ ఒక 7-8 నిమిషాలు ఉంటుంది. మనం బయట నుండి చూస్తే ఎలా ఉంటుంది, దేవుడు కూడా చూస్తే ఎలా ఉంటుందో అది మనం కూడా చూస్తే అలా ఉంటుందన్న ఊహా చిత్రం లాంటిది. అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషి, ఒక ఆత్మ పాతాళానికి ఎలా వెళ్తుందో అది మనం చూద్దాం. అది కూడా పాతాళానికి వెళ్ళేది కూడా రియల్ ఏం కాదు, చిన్న ఊహా చిత్రం లాంటిది మాత్రమే.